పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరు మండలం ముత్యాలపల్లి గ్రామంలో గొంతేరు డ్రైన్ ఆక్రమణల తొలగింపు చర్యలు ఉద్రిక్తతకు దారితీశాయి. తమ ఇల్లు ఆస్తులను రాజకీయ కక్షతోనే కూల్చివేస్తున్నారని బాధితులు ఆరోపిస్తూ నిరసనకు దిగారు. ఆక్రమణల జాబితాలో ఆంజనేయ స్వామి ఆలయం కూడా ఉండడంతో ఆలయానికి మార్కింగ్ వేయడాన్ని గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో రెవెన్యూ పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. సమస్యను పరిష్కరించేందుకు గ్రామస్తులతో చర్చలు జరుపుతున్నారు. లో స్వామి కళ్ళలో కనిపించి గుడి కట్టమంటే 2019లో విగ్రహం ప్రతిష్ఠ చేసామండి. ఇప్పుడు నగ్గిన ఎమ్మెల్యే పూజలు చేసి హోమం చేసి నక్కాలని కోరుకున్నామండి. నగ్గించుకున్నాం. ఇప్పుడు అతను ఏం చేస్తున్నాడంటే ఆ చింతరేవులు 8 ఎకరాలు ఆదేశుకున్నారు సార్. 8 ఎకరాలు ఆదేశుకుని కోర్టులో కేసు వేసారండి. ఆ కేసు వేసిన మూలాన్ని కోర్టు కొట్టేయమని ఆర్డర్ వచ్చింది. దాన్ని అక్కడ ఆపించి ముందు మాది కొట్టేస్తేనంటండి, అప్పుడు అది కేసు ఎత్తుకుంటే మాది కొట్టడంటండి. ఇక ఆడవాళ్ళు అందరూ వెళ్ళి అడిగితే ఈ మాట వచ్చింది సార్. అని చేత ఈ బారు లేబరే, ఒకళ్ళు ఎవరో లేరు. గుడి ఇవాళ నుంచి కూడా కాదు, ఇవాళ నుంచి కాదు, ఎప్పటి నుంచో తాతల నుంచి ఉన్నదే. నిన్న కాక మొన్న 3 సంవత్సరాల కింద చెరువు ఆదేశకుని తవ్వుకుని పండు కప్పేసుకుని దానికి కేసు వేసారని కచ్చబట్టి ఎమ్మెల్యే ఇది పంపించాడండి. ఏమంటే ఇదే జనసేన కార్యకర్తలు అయినా ఇప్పుడు తెలుగుదేశం కార్యకర్తలు అయినా మేమే ఓట్లేసి నగ్గించుకున్నది. నేను వామం వేయించి ఎమ్మెల్యేనే వామం వేయించి నగ్గించుకున్నాం, మేము నగ్గించుకున్నాం. అని చేత మా గుడి ముందు కూర్చోమని చెప్పాడంటండి ఎమ్మెల్యే. దాన్ని బట్టి ముందు కొబ్బరికాయ వచ్చి ఎమ్మెల్యే కొబ్బరికాయ కొట్టి ఆశ చేతాడే ఆశ కూర్చోమని నేను కోరుతున్నానండి.